హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అమ్మ మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తే వెంటనే గుర్తుకొచ్చేది మన మీద ఎవరైతే బాధ్యతలు తీసుకుంటారో ఆ వ్యవస్థల మీద వెళ్తుంది. ఆరోగ్యం బాగాలేకపోతే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతాం. అవును. ఏమన్నా మనల్ని మన మీదికి ఏమన్నా వస్తున్నాయి, భర్త నుంచి హాని గాని, ఒక దొంగ నుంచి ఎవరి నుంచి ఇబ్బంది వచ్చినా, ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఇబ్బంది వస్తే ఫస్ట్ మనం పోయేది పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాం. అవును. అంటే బాధ్యత వహించాల్సిన ఒక వృత్తిలో ఉన్న ఒక ఆఫీసర్ సిఐ గురించి మనం మాట్లాడుకుంటే ఆయన చేసిన దాని గురించి మాట్లాడుకోవాలన్నా చాలా నిజంగా గిల్టీగా ఉంది. అంటే ఇంట్లో భర్త దగ్గర గొడవ అయిపోయి ఆ భార్య బాధితురాలు పోలీస్ స్టేషన్కి వస్తే అది ఆసరాగా తీసుకొని సిఐ ప్రవర్తించిన తీరు నిజంగా అంటే ఎక్కడికి వెళ్ళి మనం చెప్పుకోవాలి అనేది అర్థం కావటంలే. ఎక్కడ రక్షణ లేదు ఆడవాళ్ళకి అనేది క్లియర్ గా కనిపిస్తుంది అంతే కదా, ఇది ఇంకోసారి ప్రూవ్ చేశారు అంతే కదా. సో నేను దీని గురించి ఒక 1 minute లో ఒక చిన్న స్టోరీ చెప్తానండి. శ్రీరామచంద్రుడు మన అందరికీ దేవుడు కదా. సో ఒక బావిలో ఉండే కప్ప తనకి ఏం బాధ వచ్చినా కూడా, ఎవరైనా రాళ్ళు విసిరేసినా, ఏ కష్టం వచ్చినా రామా అనుకుండేదట. రామా అనుకొని మనసులో ఆయనను ధ్యానం చేసుకొని తన కష్టం చెప్పుకుంటేదట. ఓకే. అలాగే ఒకసారి శ్రీరామచంద్రుల వారు సరయూ నదిలో దగ్గరికి వచ్చి ఈ సాయంకాలం పూట అది సంధ్యావందనం చేసుకోవడానికి తన కోదండం అంటారు వెనక ఆయన విల్లు అవన్నీ అది తీసి ఆ గడ్డిలో పెట్టారట. ఆ గడ్డిలోనే ఈ కప్పు ఉంది. ఎవరినైతే ఈమె ధ్యానం చేసుకుంటుందో ఆ కప్ప ఉంది. ఆ కోదండం అంటే చాలా బరువుగా ఉంటుంది. అది ఆ కప్ప మీద పెట్టాడు. ఆయన చూసుకోలేదు. సరే నదిలోకి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని పైకి వచ్చిన తర్వాత మూలుగు వినిపిస్తుందంట, కప్ప మూలుగు. అప్పుడు ఆయన చూస్తే దాని కింద ఉంది. అయ్యో ఏంటి మరి నువ్వు నాకు చెప్పాలి కదా అంటే, రామా నాకు నా జీవితంలో ఎంత కష్టం వచ్చినా నేను రామా అనుకునేదాన్ని, మరి మీరే తీసుకొచ్చి నా మీద పెడితే నేను ఇంకెవరికి చెప్పుకోవాలి అని చాలా బాధపడిందంట. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే అలాగే. సో మనకు ఎవరికైనా మనకు ఈ సొసైటీలో ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినా లేకపోతే బయట ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ఫస్ట్ న్యాయ వ్యవస్థ దగ్గరికి కానీ ఫస్ట్ పోలీస్ స్టేషన్కి రక్షణ అక్కడ నుంచి, ఎందుకంటే అక్కడ మనకు అంటే ఈ చుట్టుపక్కల మనం ఎవరినైతే బాధ పెడుతున్నారో వాళ్ళందరి నుంచి రక్షణ వస్తుందని మనం వెళ్తాం. సో మనం ఒక భరోసాతో మనం అక్కడికి వెళ్తే మనకు ఒక రక్షణ. సో మనని ఎవ్వరూ ఏమీ అనరు. అక్కడికి వెళ్తే మనం సేఫ్ గా ఉంటామనే ఉద్దేశంతోనే ఎవరైనా సరే ఏదైనా చిన్న పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తానని ఎందుకంటారంటే మన అందరికి ఒక ధైర్యం, అక్కడికి వెళ్తే మనకు రక్షణగా ఉంటుందని. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక ఆవిడ పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ చాలా వేధిస్తా ఉన్నాడు కొన్ని రోజుల నుంచి. తాగేసి కొట్టేసి తర్వాత నానాక రకాలుగా వేధిస్తూ ఉంటే కొన్ని రోజులు భరించింది ఆమె. భరించి ఇంకా నా వల్ల కావట్లేదు, ఒక్కసారి కంప్లైంట్ ఇస్తే అప్పుడైనా, అంటే కొంతమంది ఏంటంటే ఇలా తాగేసి కొట్టేసిన వాళ్ళు పోయి తీసుకెళ్ళి లోపలేసి పోలీసు వాళ్ళ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు కొన్ని రోజులైనా అట్లీస్ట్ బాగుంటారు అనే ఉద్దేశంతో ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. వెళ్తే ఆ స్టాఫ్ చెప్పారు, లోపల సిఐ గారు ఉన్నారు, మీరు వెళ్ళి చెప్పుకోండి అమ్మా అని చెప్తే ఆవిడ లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత చెప్పింది, ఏంటమ్మా అంటే, సార్ ఇది నా బాధ, కొంచెం మీరు మా వారిని బెదిరించాలి, నాకు అసలు చేత కావట్లేదు, చాలా వేధిస్తున్నాడు, నేను భరించలేక ఇంకా నేను ఆ వేధింపులు తట్టుకోలేక మీ దగ్గరకు వచ్చాను, సో మీరే నాకు రక్షణ కల్పించాలండి. తప్పకుండా అని చెప్పాడు ఆయన. సో అప్పుడు ఏమనుకుంటుందండి, అబ్బా ఇంకా నాకు ఒక రిలీఫ్ అయిపోయింది అనుకుంటుంది. కానీ ఆవిడకి తెలియలేదు నేను పెన్నంలో నుంచి పొయ్యిలోకి పడ్డానని ఆమెకు తెలియలేదు. సరే అన్న తర్వాత ఆమె నెంబర్ తీసుకున్నారు. తీసుకొని సరే నేను అన్ని విధాలా నేను అతని నుంచి మీకు ఎటువంటి బాధ లేకుండా చేస్తానని చెప్పాడు, భరోసా ఇచ్చాడు. ఆవిడ చేతులు ఎత్తి దండం పెట్టి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రోజు తర్వాత ఒక మెసేజ్ ఇచ్చాడు. ఏమని, మీకు తెలుసుగా ఇంకేం మెసేజ్లు ఉంటాయో మనం దాని గురించి చెప్పనక్కర్లేదు. అలా ప్రతిరోజు మెసేజ్లు ఇవ్వడము, ఫోన్లు చేయడము, అర్ధరాత్రి ఫోన్లు చేయడము, ఆమెను ఇంకొక విధంగా వేధించడం మొదలుపెట్టాడు. సో నా కోరిక తీర్చు, నువ్వు తీరిస్తే నేను నీకు ఎప్పుడు అండగా ఉంటాను, మీ వారి నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు అంటే, లేదు సార్ నేను అలాంటి దాన్ని కాదు, నేను ఆయన నుంచి తప్పించుకుందామని మీ దగ్గరికి వచ్చాను, అలాంటిది లేదు సార్ అంటే, లేదు నువ్వు తప్పకుండా నా మాట వినాల్సిందే అని ప్రతిరోజు ఆమెను హరాస్ చేయడం మొదలుపెట్టాడు.
అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఫోన్లు చేయడము, అంటే ఇష్ట అంటే అభ్యంతకరంగా ఉండే మెసేజ్లు పెట్టడము. ఇంకా ఆవిడకు చేత కాలేదు. ఇంకా ఇది కూడా నేను భరించలేనని చెప్పేసి ఆవిడకి అర్థమైంది. సో నేను అంటారు కదా, పొయ్యిలో నుంచి ఇదివరకు చెప్పినట్టు మళ్ళీ పెన్నం పొయ్యిలోకి వెళ్తాను. సో పెన్నం అన్న ఏమిటంటే పెన్నం వేడెక్కిన తర్వాతనే కొంచెం వేడి ఉంటుంది, కానీ డైరెక్ట్గా పొయ్యిలోనే పడిందని అర్థమైపోయి సైబర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కమిషనర్ గారిని కలిసి, సార్ ఇది నా బాధ, నేను అసలు వెళ్ళింది ఎందుకని చెప్తే ఆయన కమిషనర్ గారు ఎవరైతే తన సిఐ గారు ఉన్నారో అతను పిలిచాడు. పిలిచి ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి ఇమీడియట్గా అతన్ని సస్పెండ్ చేశారు. సో అక్కడి వరకు ఇదైంది. కాకపోతే ఇప్పుడు మనం అనుకోవాల్సింది ఏంటంటే, మరి ఆడవాళ్ళకు రక్షణ ఎక్కడిందండి? ఎక్కడ లేదు కదా. ఇప్పుడు ఆమె ఏమనుకోని వెళ్ళింది అక్కడికి, అతను వాళ్ళు పోలీస్ వ్యవస్థలో నాకు ఒక రక్షణ కలుగుతుందని వెళ్ళింది. సో వాళ్ళు అంటే ఈ ఎవరైతే చెప్పిన ఈ సదరు సిఐ గారు అతనికి ఎప్పుడు ఇలాంటివి అలవాటేనట. ఇది వరకు కూడా చాలాసార్లు అలా చేసాడు, సస్పెండ్ చేశారు, మళ్ళీ అతన్ని ఇది చేశారు. సో ఇదేంటంటే పోలీస్ వ్యవస్థ కూడా ఇలాంటి వాళ్ళను, అంటే అందరూ లేదండి, అందరూ చాలా మంది సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. మనము వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు చాలా భరోసా ఉంటుంది. చాలా అందరూ కాదు, ఇలాంటి కలుపు మొక్కలు అంటారు కదా, ప్రతి దగ్గర ప్రతి వ్యవస్థలో ఇలాంటి కలుపు మొక్కలు ఉంటాయి. కాకపోతే ఏమిటంటే మనం కోరుకుంటేది అంటే ఇలాంటి కలుపు మొక్కలు ఉన్నప్పుడు దాన్ని తీసి వేరే చోట నాటకుండా, అంటే వీళ్ళు ఏం చేశారంటే ఈ కలుపు మొక్కలు ఉంటే ఈ చుట్టుపక్కల వాళ్ళకే ప్రాబ్లం అని ఇది తీసుకెళ్ళి ఇంకొక చోట నాటినట్టు, అతను తీసుకెళ్ళి ఎక్కడైతే అతను ప్రాబ్లం చేస్తున్నాడో అక్కడి నుంచి తీసేసి ఇంకొక చోట అలా తిప్పుతూ ఉన్నారే తప్ప అతన్ని ఊస్ చేయలేదు. ఎప్పుడైతే మీరు అతన్ని అసలు నువ్వు ఈ వ్యవస్థకు పనికిరావు, సో మనం రక్షించాల్సిన వాళ్ళ మీద భక్షించినారు అన్నట్టుగా మా వ్యవస్థకే చెడ్డ పేరు తెస్తున్నామని అతను ఎప్పుడైనా అతన్ని ఊస్ చేసేసి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. సో అలా చేయకుండా చెప్పాను కదండి, మంచికి అదేంటి సపోర్ట్ చేస్తున్నట్టుగా చెడుకు చాలా ఎక్కువ మంది చేస్తారు, మంచికి తక్కువ చేస్తారు. అలాగే అతని బ్యాక్గ్రౌండ్ అతనికి కూడా ఉండొచ్చు. అలా డిపార్ట్మెంట్ చేంజ్ చేశారు, వింగ్స్ చేంజ్ చేశారు తప్ప అతని పోస్టింగ్ అనేది ఎక్కడెక్కడ మారుస్తున్నా అతను నిజంగా ఉద్యోగం చేయలేదు. కానీ మనం కోరుకుంటేది ఏంటంటే ఇలాంటి వాళ్ళు మీ డిపార్ట్మెంట్లో ఉంటే ఉండొచ్చు, ఒకరు రెండు ఉండొచ్చు. మీ దగ్గర చేసే 100 మందిలో 1000 మందిలో 100 మందిలో ఒకరో లేకపోతే 1000 మందిలో ఒకరు ఉండాలి. అలాంటి వాళ్ళని మీరు ఏం చేయాలంటే వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళను అందులో నుంచి తీసేస్తే అప్పుడు కానీ వాళ్ళకి ఇది రాదండి. లేకపోతే ఏం చేస్తారంటే కొన్ని రోజులు అంటే అతను ఇది చేయడం కరెక్ట్ మొదటిసారి కాదు, ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా అతను చాలా మటుకు 99% తన టైము ఫోన్లో గడుపుకోవడము, లేకపోతే వీడియో కాల్స్ చేయడము, సో ఇలాంటివే చేస్తూ ఉంటాడట. ఆ స్టాఫ్ అందరూ చెప్పారు. ఒకవేళ ఏదైనా అర్జెంట్ ఉండి సార్ అంటే కూడా వాళ్ళ మీద విసుకోవడం ఇలాంటివి చేస్తున్నాడు. సో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి అతని గురించి. సో హయ్యర్ అథారిటీస్కి తప్పకుండా ఇతని గురించి తెలిసి ఉండొచ్చు. సో ఏంటంటే మనం రిక్వెస్ట్, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీరు వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వకుండా నిజంగా ఒక్కరినన్నా అలా మీరు తీసేస్తే, సో యు ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ పోస్ట్ అనేసి మీరు చెప్తే ఇంకొకరు అలా బిహేవ్ చేయాలి. ట్రాన్స్ఫర్లు బదిలీలు అనేది సొల్యూషన్ కాదు. ఇక్కడ కాబట్టి ఇంకొచ్చరు కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దానికి ఫుల్ స్టాప్. కాకపోతే కొంతసేపు కొన్ని రోజులు కామ్గా మళ్ళీ వాళ్ళు అంటే వాళ్ళ యాటిట్యూడ్ అది. అందుకని మనము రిక్వెస్ట్ చేసుకుంటున్నామంటే మళ్ళీ చెప్తున్నాం, పోలీసు వాళ్ళు అందరూ అలాంటి వాళ్ళు కాదు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు, చాలా సిన్సియర్ ఆఫీసర్స్ ఉన్నారు, ఉద్యోగం కోసమే బతికే వాళ్ళు కూడా ఉన్నారు, చాలా సిన్సియర్ గా ఉండి లేడీస్ కి చాలా రక్షణగా ఉంటారు. కాకపోతే ఇది వరకు చెప్పినట్టుగా ఇలాంటి కలుపు మొక్కలు అక్కడక్కడ ఉంటే దయచేసి మీరు అలాంటి వాళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకుంటే ఇంకొకరు భయపడతారు. లేడీస్ కూడా, ఆడవాళ్ళు కూడా, సో ఇలాంటి వాడు ఇక్కడ లేడు, సో వీళ్ళు ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే ఇలా జరుగుతుంది అని చెప్పేసి ధైర్యంగా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి చక్కగా ధైర్యంగా ముందుకు చెప్పింది కాబట్టి తనకు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ అతను క్రియేట్ చేశాడు. సో అలా అనుకోలేదు ఆమె, ఏదో వెళ్తే నాకు ఒక న్యాయం జరుగుతుంది, నాకు కాస్త రిలీఫ్ దొరుకుతుంది అన్న దానికి బదులుగా ఈమెకు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో మనం ఒకటే రిక్వెస్ట్ చేసుకొని అలాంటి వాళ్ళు ఉంటే దయచేసి మీరు యాక్షన్ తీసుకుంటే ఎవరైనా లేడీస్ ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తారు. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.